బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిత్వా ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ గా ఐఎండీ వాళ్ళు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది. వరదలతో మురిచిపోతున్నటువంటి చెరువులను మనం చూస్తున్నాం. దిత్వా తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు జిల్లాలకు ఒకవైపు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు కూడా ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో చూసుకుంటే కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విజువల్స్లో మనం చూస్తున్నాము ఏ రకంగా వర్షపాతం కనిపిస్తూ ఉంది. ఒకవైపు చెరువులు, సముద్రాలు కూడా పొంగిపొర్లుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలహీనపడినటువంటి కారణంగా ఇటు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాల్లో కూడా దిత్వా తుఫాను ప్రభావంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఇటు మనం చూసుకుంటే మొన్నటి నుంచి ఆదివారం నుంచి కూడా చూసుకుంటే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి అండ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఇటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి ఉంది. అండ్ తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కనిపిస్తోంది. మత్స్యకారులు ఒకవైపు వేటకు వెళ్లొద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. విశాఖపట్నంలోని ఇటు సైక్లోన్ వార్నింగ్ సెంటర్ నుండి వచ్చినటువంటి తుఫాను హెచ్చరిక ఒకవైపు బులెటిన్ ప్రకారం మనం చూసుకుంటే గనక దిత్వా తుఫాను పుదుచ్చేరికి ఆగ్నేయంగా ఇటు 130 కిలోమీటర్ల వేగంతో, చెన్నైకి దక్షిణంగా 220 కిలోమీటర్ల వేగంతో దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పాలి. అండ్ ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో 1 నంబర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. విజువల్స్లో మనం చూడొచ్చు. పూర్తిగా కాకినాడలో ఇటు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో కంటిన్యూస్గా వర్షం 3 రోజుల నుంచి కురుస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో చూసుకుంటే కంటిన్యూస్గా వర్షాలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జారీ చేస్తూ ఉన్నారు సూచనలు. దీంతో మరో 2 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉందని ఇటు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఉన్నటువంటి నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు మనకి. రాజు, ప్రస్తుతం ఏపీలో ఏంటి పరిస్థితి? ఒకవైపు రెడ్ అలర్ట్ ప్రకటిస్తోంది వాతావరణ శాఖ. ప్రజలు ఏ విధంగా ఉన్నారు? అండ్ ప్రజెంట్ ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు? మారిన తర్వాత నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద ప్రస్తుతం అయితే వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ నైరుతి వైపు కదులుతూ ప్రస్తుతం ఈ తుఫాను పయనిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా వాయుగుండ కేంద్రానికి ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది. ముఖ్యంగా చూస్తే ఈ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వైపు నెమ్మదిగా ఈ వాయుగుండం అయితే కదులుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నెమ్మదిగా కదులుతూ బలహీన పడుతుంది. రానున్నటువంటి 12 గంటల్లో కూడా దీని తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇది వాయుగుండంగా కొనసాగుతుంది. అది బలహీనపడి అల్పపీడనంగాను రానున్నటువంటి 12 గంటల్లో సుస్పష్ట అల్పపీడనంగా ఇది బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అటు ఉత్తర దక్షిణ కోస్తాల్లోనూ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పాటు అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దిత్వా తుఫాను తీరం అంటే దాని సముద్రంలో తీరం దాటిన తర్వాత కూడా ముఖ్యంగా చూస్తే అటు తమిళనాడు, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గడిచినటువంటి 3 రోజులు వర్షాలు కురిసినటువంటిది అయితే ఉంది. ఇది ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కోస్తాంధ్రకి సంబంధించి ముఖ్యంగా చూస్తే సముద్ర తీర ప్రాంతం అంతా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా చూస్తే ఇక్కడ మత్స్యకారులు ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా వేటకు వెళ్లకుండా వీళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తుఫాను తీరం దాటింది. దీని ప్రభావం లేదు కాబట్టి వాయుగుండంగానూ అల్పపీడనంగానూ కొనసాగుతుంది. సముద్రంలో ఎలాంటి ప్రమాదం ఉండదు అనే భావించి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తారు. అలా ఎవరు వేటకు వెళ్ళొద్దు, మరొక 2 రోజుల పాటు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తే దక్షిణ కోస్తా పోర్టులకు సంబంధించి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, ఉత్తర కోస్తా పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా కాకినాడ పోర్టులో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలకు సంబంధించి కూడా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాపట్ల జిల్లాలో కొంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే హార్వెస్టింగ్ జరుగుతుంది, వరి పంటకు సంబంధించి కోతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాయుగుండం తీవ్రత బలహీనపడుతూ ఉంది కాబట్టి దీని ప్రభావం రాష్ట్రం మీద పెద్దగా ఉండకపోవచ్చు. కానీ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా దిత్వా ఎఫెక్ట్ కారణంగా కంటిన్యూస్గా వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో. ముఖ్యంగా ఏపీ మాత్రం ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు విలవెలబోతోందనే చెప్పాలి. ఎందుకంటే ఇలా కంటిన్యూస్గా చలికాలంలో వింటర్ సీజన్లో ఒకవైపు చలితో వణికిపోతున్నటువంటి ప్రజలు, మరోవైపు అటు ఏపీలో మనం చూసుకుంటే విజయవాడ, ఇటు సైడ్ చిత్తూరు సైడ్ కూడా చూసుకుంటే వర్షాలు కానివ్వచ్చు, ఇటు చల్లని వాతావరణం ఉన్న టైంలో వింటర్ సీజన్లో కూడా చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎండ కూడా ఎడతెరిపి లేకుండా ఇటు వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేసవి కాలంలో కూడా కంటిన్యూస్గా చాలా తీవ్రతతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చలికాలంలో కూడా ఇలాంటి పొజిషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ వర్షంతో మరోవైపు 2 రోజుల పాటు ఏపీకి ఇంకా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు నిజంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే రాబోయే 24 గంటల్లో కూడా కంపల్సరీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది తీరాన్ని తాకే అవకాశం ఖచ్చితంగా లేదని చెప్తున్నారు. సముద్రంలో లోతైన వాయుగుండంగా బలహీనపడవచ్చు. అండ్ మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి విశాఖపట్నం తుఫాను హెచ్చరికలు కేంద్రం జారీ చేసింది. అండ్ కృష్ణపట్నం పోర్టులో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారని చెప్తూ ఉన్నారు. అండ్ మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో నంబర్ 2 కొనసాగుతోంది. రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలని మరోవైపు ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళము ఎన్డీఆర్ఎఫ్ 3 బృందాలను రక్షణ సహాయ చర్యల కోసం నియమించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తంగా ఉంది. అయితే మొత్తంగా మనం చూస్తున్నాము ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు దిత్వా తుఫానుతో కంటిన్యూస్గా వర్షాలు దిత్వా గుబులు పుట్టిస్తోందని చెప్పాలి. వరి కోతలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇటు భారీ వర్షాలు కురిస్తే మరి పంటలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పి ఒకవైపు రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇలా పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే ఎంత నష్టం జరుగుతుందని చెప్పి ఒకవైపు అధికారులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. దిత్వా తుఫాన్తో ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభం వస్తూ ఉండటంతో ఇటు రైతుల్లో కూడా గుబులు మొదలైందని చెప్పాలి. అండ్ కోసిన వరి పంటను కూడా రక్షించుకోవడానికి కళ్ళాల్లో కుప్పలు వేసి బరకాలు కప్పుతున్నారని చెప్తూ ఉన్నారు. అండ్ బయట ఆరబోసిన ధాన్యాన్ని కూడా సురక్షిత ప్రదేశాలు నిల్వ చేసుకుంటున్నారు. ఇటు దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో తేలికపాటి నుంచి కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చిన్నపాటి వర్షం నుంచి స్టార్ట్ అయ్యి ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ ఏ రకంగా అయితే హెచ్చరికలు జారీ చేసిందో అప్పటి నుంచి తుఫాను దిశ మార్చుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో కూడా సమాచారాలు వస్తూ ఉండటంతో ఇటు రైతులు ఈ ప్రాంతాల్లో ఒకవైపు సోమవారం నుంచి కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూ ఉన్నటువంటి ఆదివారం, సోమవారం చూసిన తర్వాత ఇంకా ఎంతవరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భయపడిపోతున్నారు. రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, పోర్టు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భయంతో గడగడలాడుతున్నారని చెప్పొచ్చు. ఇటు వర్ష సూచన ఉందని ఎప్పుడైతే వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించిందో అప్పటి నుంచి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్గా బారిన పడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంకా మనం చూసుకుంటే మొత్తం కనుక ఇప్పుడు మొత్తం ఏపీలో ఎక్కడైతే దంచి కొడుతున్నటువంటి వర్షాలు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో చూసుకుంటే కనుక చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా
కురుస్తుంది. అలాగే సత్యవేడు నియోజకవర్గంలో ఇటు కుండపోత వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో బలహీనపడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం ద్వారా దీంతో మరో 2 రోజుల పాటు కూడా ఏపీకి భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఉత్తర కోస్తా, కాకినాడ, దక్షిణ కోస్తా అండ్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సత్యవేడు నియోజకవర్గాల్లో పూర్తిగా ఈ అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇట్లా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో కంటిన్యూస్గా ఏపీలో భారీ వర్షాలు మెయిన్ జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మరి ఇంకా దిత్వా ఎఫెక్ట్ ఇంకా 2 రోజుల పాటు ఉంటుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుందో చూడాలి.